తెలియకపోతే కన్నీరు కార్చే కాలమున్నది. ప్రభు యేసుని త్వరగా నమ్మకపోతే పాపులంతా ఏడ్చే పాతాళమున్నది. కనుమా వినుమా ఇది కృపకాలం, కన్నులెత్తి క్రీస్తు వైపు చూచే కాలం. కనుమా వినుమా ఇది కృపకాలం, కన్నులెత్తి క్రీస్తు వైపు చూచే కాలం. క్రీస్తు విలువ తెలియకపోతే అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త
మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన మరి మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆ ఉదయకాల సమయంలో ఒక చక్కటి ప్రోగ్రాం చేశాం. ఆ ప్రోగ్రాం ముగించుకొని ఈ ప్రాంతానికి మేము వచ్చాం. మమ్మల్ని నడిపించిన జయరాం పాస్ గారికి, మరి మాతో పాటు వచ్చిన రాజ్ పాస్ గారికి, చక్కటి వాక్యం అందించిన దావిద్ పాస్ గారికి, మరి ప్రత్యేకంగా మాతో వచ్చిన టీం వారందరికీ కూడా, మరి స్థానిక సంఘ విశ్వాసులైన మీకు కూడా మా హృదయపూర్వక వందనాలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాం. మేము 2019వ సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖున మొట్టమొదటిగా దుమ్మురుగూడ మండలం కండ్రూమ్ అనే ప్రాంతంలో, పాస్టర్ కేఎస్ గారు అని ఉంటారు, ఆ కండ్రూమ్ ప్రాంతంలో మొట్టమొదట ఫస్ట్ క్యాంపు అక్కడ జరిగింది 2019 అక్టోబర్ 25న. అప్పుడు గుంటూరు ప్రాంతం నుండి 40 మంది టీము నా దగ్గరకు రాగా, మరి వారు ఆ పాస్టర్లతో ఆ యొక్క దైవ కృప ట్రైబల్ గాస్పెల్ టీంని ఇనాగ్రేషన్ చేశాం. ఎక్కడండి? కండ్రూమ్లో. ఆ కండ్రూమ్లో ప్రారంభించబడిన దైవ కృప ట్రైబల్ గాస్పెల్ టీము మరి నేటికి దేవుని మహాకృపను బట్టి 58 క్యాంపులు పూర్తి చేస్తుంది. దేవుడి స్తోత్రం. రేపు అక్టోబర్ నెలకి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 6వ సంవత్సరంలోనికి దైవ కృప ట్రైబల్ గాస్పెల్ టీం అడుగు పెడతా ఉంది. అప్పటి నుండి ఎన్నో ఎత్తుపల్లాలు, కొండలు, కోనలు, లోయలు, మరి ఎన్నో రీతిలో ఆయన పరిచర్యలో ప్రభు మమ్మల్ని నడిపిస్తూ ఎన్నో స్థలాలు ఇప్పటివరకు కూడా సుమారుగా 278 గ్రామాలు విజిట్ చేయడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి, ఇటు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా, వాక్యాల ద్వారా, మరి అవసరత ఉన్న చోట బాగా పేద ప్రజలు ఉన్నారన్న చోట అక్కడికి కొన్ని వస్త్రాలు తీసుకొచ్చి వాళ్ళకు అందజేసి, మరి ఈ రీతిగా ఈ సేవా పరిచర్యలో అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడే మా చేయబట్టుకొని నడిపిస్తా ఉన్నాడు. కనుక నేను ఇవన్నీ ఎందుకు భారంతో పంచుకుంటున్నానంటే, మీరంతా మా కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వల్ల మరికొన్ని గ్రామాలకు మేము వెళ్ళగలుగుతాం, మరికొన్ని చోట్ల దేవుని కొరకు వాడబడతాం, దేవుని కొరకు గొప్ప కార్యాలు మేము చేయగలుగుతాం. దేవుని స్తోత్రం. కనుక భవిష్యత్తు దినాల్లో ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడైతే ఎన్ని గ్రామాలైతే మేము ఇలాగ స్వార్థ పరిచర్యలు చేసుకుంటూ వచ్చామో, ఎక్కడెక్కడ వాడబడుతూ వచ్చామో, ప్రతి స్థలంలో కూడా యూత్ క్యాంపులు కండక్ట్ చేయాలి, చిల్డ్రన్ క్యాంపులు కండక్ట్ చేయాలి, స్వార్థ సభలు కండక్ట్ చేయాలి, ఆ గాస్పల్ ర్యాలీలు కండక్ట్ చేయాలి. ఇవన్నీ పోవాలంత దర్శనం మనసు నిండా ఉంది. మనసు నిండా ఎంతో దర్శనం ఉంది. మాది ఎక్కడండి? విశాఖపట్నం. ఇప్పుడు ఈ విశాఖపట్నం నుండి మాదల గ్రామం రావాలంటే దాదాపుగా 175 నుండి 180 కిలోమీటర్లు దూరం. ఇంకా తక్కువ జ్ఞానముందని భ్రమలో నీవున్న, సమయముందని నీవంటూ ఉన్న. జ్ఞానముందని భ్రమలో నీవున్న, సమయముందని నీవంటూ ఉన్న. రెప్పపాటు కాలములో ప్రభురాకడన్నా, రెప్పపాటు కాలములో ప్రభురాకడన్నా. సిద్ధపడకపోతే తప్పించే నాథుడే మరిలేడన్నా. సిద్ధపడకపోతే తప్పించే నాథుడే మరిలేడన్నా. క్రీస్తు విలువ తెలియకపోతే
ధనము ఉందనే గర్వముతో ఉన్న బలగముందని నీవనుకుంటున్నా. ధనము ఉందని గర్వముతో ఉన్న బలగముందని నీవనుకుంటున్నా. దొంగవలే వచ్చును ప్రభురాకడన్నా. దొంగవలే వచ్చును ప్రభురాకడన్నా. సిద్ధపడకపోతే తప్పించే నాథుడే మరి లేడన్నా. సిద్ధపడకపోతే తప్పించే నాథుడే మరి లేడన్నా. క్రీస్తు విలువ తెలియకపోతే కన్నీరు కార్చే కాలమున్నది. ప్రభు యేసుని త్వరగా నమ్మకపోతే పాపులంతా ఏడ్చే పాతాళమున్నది. కనుమా వినుమా ఇది కృపకాలం. కన్నులెత్తి క్రీస్తు వైపు చూచే కాలం. కనుమా వినుమా ఇది కృపకాలం. కన్నులెత్తి క్రీస్తు వైపు చూచే కాలం. క్రీస్తు విలువ తెలియకపోతే